ఎలా ఉన్నారా అందరూ? బాగున్నారా? వాయిస్ వినిపిస్తుందా? రికార్డింగ్ ఇన్ ప్రోగ్రెస్. గుడ్ ఈవినింగ్ అమ్మా. మనకి ఫేస్ టు ఫేస్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి? ఫేస్ టు ఫేస్ 2nd మే నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఎవ్రీవన్ ఫేస్ టు ఫేస్ రెడీ ఇవ్వండి. మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. 2nd మే నుంచే మీ మిగతా సబ్జెక్ట్స్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోతాయి. ఓకేనా? నేను అకౌంట్స్ ఏంటి సార్ పరిస్థితి? అకౌంట్స్ నేను అన్ని ఫేస్ టు ఫేస్కి వచ్చాక కూడా ఏం చేస్తానంటే మొత్తం ఇప్పుడు చెప్పినంతా కూడా రివిజన్ చేస్తాను. ఒకసారి స్క్రాచ్ నుంచి మళ్ళీ చెప్తా. కొంతమంది లేట్గా జాయినింగ్స్ ఉంటారు, ఫేస్ టు ఫేస్ నాకు అప్పటి నుంచి వచ్చేవాళ్ళు ఉంటారు. రిజల్ట్స్ వచ్చాయి కదా, సో అందరూ వస్తారు, స్టార్ట్ అవుతారు. అందరికీ నేను ఏం చేస్తానంటే మీకు అన్ని మళ్ళీ చెప్తా. ఇప్పుడు చెప్పిన అన్ని కూడా చెప్తాను. మొత్తం రివైజ్ అయిపోతాయి. కాబట్టి మీరేమి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. నాకు వచ్చు రాదని చెప్పేసి మీరేం వరీ అవ్వాల్సిన అవసరం లేదు. లేట్ జాయినింగ్స్ కూడా ఏం కంగారు పడద్దు. ఐ విల్ టేక్ కేర్. నేను మీకు ఎలా చేయాలి అనేది మొత్తం కూడా నేను చూసుకుంటాను. ఓకే, డోంట్ వరీ. మీరేమి ఇబ్బంది ఫీల్ అవ్వద్దు. మిస్ అయిపోయినామో కాన్సెప్ట్స్ అని మీరేమి ఫీల్ అవ్వద్దు. ఐ విల్ టేక్ కేర్. ఏం చెప్పానమ్మా నేను లాస్ట్ క్లాస్లో? 15 సమ్ ఒకసారి చూడమని చెప్పారా? చేశారు? ఎంతమంది చేశారు 15 సమ్? 15 సమ్ ఎంతమంది చేశారు? 15 సమ్ ఎంతమంది చేశారు? రెస్పాండ్ అవ్వాలి. చెప్పరా? 15 సమ్ ఎంత పని చేశారు చెప్పరా? కొన్ని చదివారా? 15 సమ్ చదివారా? చదివారమ్మా, వెరీ గుడ్. ఒకసారి చూడండి 15 సమ్ ఏముందో. The rough book of మిసెస్ నరేన్ అండ్ కో కంటైన్స్ ద ఫాలోయింగ్. ఏంటమ్మా సబ్జెక్ట్ బుక్స్ వాళ్ళు ఏంటంటే ఒక బుక్ లో రాస్తున్నారు. ఏం రాస్తున్నారో చూడండి. ఏం రాస్తున్నారు? పర్చేజ్ ఫ్రమ్ బ్రౌన్ అండ్ కో ఆన్ క్రెడిట్. క్రెడిట్ కంటే పర్చేజ్ చేశారంట. క్రెడిట్ కి పర్చేజ్ చేశారు. ఏం పర్చేజ్ చేశారు? 5 గ్రాస్ పెన్సిల్ సెట్ 100 రూపీస్ పర్ గ్రాస్. గ్రాస్ అంటే ఏం చెప్పాను నేను? 12 డజన్స్. గ్రాస్ అంటే 1 గ్రాస్ ఈజ్ ఈక్వల్ టు 12 డజన్స్. 1 డజన్ ఈక్వల్ టు 1 డజన్ అంటే ఎంతమ్మా? 12 పీసెస్ ఆర్ ఐటమ్స్. అర్థమైందా? 1 గ్రాస్ రిజిస్టర్స్ 5 గ్రాస్ ఏమో 100 రూపీస్ పర్ గ్రాస్ కొన్నారు. అంటే ఎంతమ్మా? 100 ఇంటూ 5. మనకి క్వాంటిటీ అందులో ఇచ్చారు, పర్ ఐటమ్ రేటు కూడా గ్రాస్ లోనే ఇచ్చారు. సో 500. ఇక్కడ చూడండి 1 గ్రాస్ రిజిస్టర్ సెట్ 240 రూపీస్ పర్ డజన్. ఏమన్నారమ్మా? 1 గ్రాస్ రిజిస్టర్స్ ఎట్ 240 రూపీస్ పర్ డజన్. 1 గ్రాస్ అంటే ఏం చెప్తా? మనకేమో రేట్ ఏమో డజన్స్ లో ఇచ్చారు, క్వాంటిటీ ఏమో గ్రాస్ లో ఇచ్చారు. సో మనం ఏం చేయాలంటే ఈ క్వాంటిటీని కూడా గ్రాస్ లో ఉన్న క్వాంటిటీని మనం ఏం చేయాలి? డజన్స్ లో కన్వర్ట్ చేసుకోవాలి. 1 గ్రాస్ ఇంటూ 12 డజన్స్. పర్ డజన్ రేట్ ఎంత? 240. ఎంత చెప్పండి అమ్మా? క్యాల్కులేట్ చేసి చెప్పండి. ఎంతో క్యాల్కులేట్ చేసి చెప్పాలి. 12 ఇంటూ 240 ఎంతమ్మా? 2880. ట్రేడ్ డిస్కౌంట్ ఎలా చెప్పండి? 2880 ప్లస్ 500 ప్లస్ 500 3000
380 మైనస్ ట్రేడ్ డిస్కౌంట్ ఎంత 10%. ట్రేడ్ డిస్కౌంట్ అంటే 10%. అంత 10% అంటే 338 ప్లస్ చేసి చెప్పండి ఎంత 3042 అమ్మా 3042. అర్థమైందా క్యాలిక్యులేషన్? నెక్స్ట్ ఏం పర్చేజ్ చేశారు? పర్చేజ్డ్ ఫర్ క్యాష్. ఎందుకంటే దేనికమ్మా ఇది? క్యాష్ పర్చేజ్ చేశారంట ఫ్రమ్ ఏ స్టేషనరీ మార్ట్. ఏంటమ్మా 10 గ్రాస్ ఎక్సర్సైజ్ బుక్స్ ఎట్ 300 రూపీస్ పర్ డజన్. ఒకటి చెప్పండి నాకు, క్యాష్ ట్రాన్సాక్షన్ సబ్సిడరీ బుక్స్ లో వస్తాయా? క్యాష్ ట్రాన్సాక్షన్ సబ్సిడరీ బుక్స్ లో వస్తాయా? రావు. మనం ఏం ప్రిపేర్ చేస్తున్నాం? ఓన్లీ సబ్సిడరీ బుక్స్ నే ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి సబ్సిడరీ బుక్స్ లో క్యాష్ ఎంట్రీస్ అనేవి రావు. ఇదేంటి? పర్చేజ్ బుక్ ప్రిపేర్ చేస్తాం. చూడండి ఏమవుతారు, మేక్ అవుట్ ద పర్చేజ్ బుక్. పర్చేజ్ బుక్ ఒకటే వాళ్ళు ప్రిపేర్ చేయమని అడుగుతున్నారు. సో పర్చేజ్ బుక్ లో మీకు క్యాష్ ట్రాన్సాక్షన్ అనేవి రావు. సో ఇది నోట్ పాయింట్ రాసుకుంటాం అంతే. నోట్ as this is a cash transaction, it won't appear in, it won't record in purchase book. Third one ఏంటమ్మా? purchased computer for office use from Mrs. Office Goods on credit for 30,000. ఏంటమ్మా పర్చేజ్ చేసింది మనం? కంప్యూటర్. చెప్పండి కంప్యూటర్ ఏంటమ్మా? ఎసెటా కూడా? కంప్యూటర్ ఎసెట్. ఎసెట్స్ పర్చేజ్ మన పర్చేజ్ బుక్ లో వస్తాయా? రావు. సో ఇది కూడా మనకి పర్చేజ్ బుక్ లో రాదు. దీన్ని ఏం చేస్తాం? నోట్ పాయింట్ రాసుకుంటే యాజ్ దిస్ ఈజ్ ఏ కంప్యూటర్ ఈజ్ అన్ అసెట్, సో ఇట్ వోంట్ అపేర్, ఇట్ వోంట్ రికార్డ్ ఇన్ పర్చేజ్ బుక్. పర్చేజ్డ్ ఫోర్త్ వన్, పర్చేజ్డ్ ఆన్ క్రెడిట్ ఫ్రమ్ ద పేపర్ కో. ఏంటమ్మా? పేపర్ కో నుంచి మనం పర్చేజ్ చేసామంట. సో పేరు చెప్పారు కాబట్టి అదేంటమ్మా? క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ మాత్రమే. ఏం చెప్పలేదు, పేరు ఇచ్చారు కాబట్టి క్రెడిట్ ట్రాన్సాక్షన్. క్యాష్ అయితే క్యాష్ అని చెప్తారు, ఇక్కడ క్యాష్ అని చెప్పారా? అవునా? ఏం పర్చేజ్ చేశారమ్మా? 5 reams ఆఫ్ వైట్ పేపర్. 5 reams అంట, 5 బండిల్స్ అనుకోండి. ఎట్ 100 రూపీస్ పర్ రీమ్. ఎంతమ్మా? 5 reams ఆఫ్ వైట్ పేపర్ ఎట్ 100 రూపీస్ పర్ రీమ్. రీమ్స్ లో ఇచ్చారు, ఒక్కొక్క రీమ్ ఎంత? 100. సో 5 into 100 ఎన్నమ్మా ఇవి? 500. ఇది నెక్స్ట్ ట్రాన్సాక్షన్. 10 reams ఆఫ్ రూల్డ్ పేపర్ ఎట్ 150 రూపీస్ పర్ రీమ్. ఎంతమ్మా? 10 into 150 ఎంతమ్మా? 1500. ఏం చెప్పి? ట్రేడ్ డిస్కౌంట్ చెప్పారు కదా. సో ట్రేడ్ డిస్కౌంట్ చెప్పండి. టోటల్ ఎంత? 2000 లెస్ 10% ట్రేడ్ డిస్కౌంట్ ఎంతమ్మా? 200 పోతే ఎంత నెట్ అమౌంట్ మనం జనరల్ ఎంట్రీ రాయాలి? 1800 మాత్రమే రాయాలి మన జనరల్ ఎంట్రీ. నిమిషమ్మా, ఇంకో దాంట్లో ఫైల్ ఓపెన్ చేస్తున్నా, అది స్టక్ అవుతుంది. ఎన్నో ప్రాబ్లం అంది? 15th ప్రాబ్లం. సో ఇక్కడే ఉన్నా చూడండి. 5 into 100
500. దీంట్లో 10 into 150 ఎంత 1500. టోటల్ 2000 ప్లస్ రేట్ డిస్కౌంటెడ్ 10%. ఎంతమ్మా 200. 1800 నెట్గా మనకి జనరల్ ఎంట్రీలో అమౌంట్ ఎంటర్ అవుతుంది. రేట్ డిస్కౌంట్ జనరల్ ఎంట్రీ ఎంటర్ అవుతుందా? నెక్స్ట్ purchased 1 dozen gel pen set 15 rupees each from Mrs. Verma Brothers. చూడండి అమ్మ ఇక్కడ ఏం చెప్తారు, 15 రూపీస్ ఈచ్. ఒక్కొక్క పెన్ ఎంతమ్మా 15 రూపీస్. కానీ మనం ఎన్ని కొన్నాం 1 డజన్. అంటే 1 డజన్ అంటే ఎంత 12 ఐటమ్స్ అంతేగా. 1 డజన్ ఇంటూ 12, 1 డజన్ అంటే 12 ఇంటూ ఒక్కొక్క ఐటమ్ ఎంత 15. సో 12 ఇంటూ 15 ఎంతమ్మా 12 ఇంటూ 15 ఎంత 180. అర్థమైందా? సో పర్చేస్ బుక్ ఓపెన్ చేద్దామా, అన్ని అయిపోయాయిగా. పర్చేస్ బుక్ ఓపెన్ చేయండి. హెడ్డింగ్ పెట్టండి పర్చేస్ బుక్. పర్చేస్ బుక్ అని హెడ్డింగ్ పెట్టాలి. ఇదిగోండి పర్చేస్ బుక్. డేట్, పర్టికులర్స్, డీటెయిల్స్, లెడ్జర్ ఫోలియో రాయాలి. అందరూ ఇది అందరు రాయాలమ్మ. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏంటి? మిస్సెస్ బ్రౌన్ అండ్ కో దగ్గర నుంచి ఏం పర్చేజ్ చేసాం? 5 గ్రాస్ పెన్సిల్స్ పర్చేజ్ చేసాం. అంతే ఎక్స్ప్లెయిన్ చేసాం కదా. ఫస్ట్ బ్రౌన్ అండ్ కో దగ్గర నుంచి పెన్సిల్స్ పర్చేజ్ చేసాం. ఇంతకి 100 రూపీస్ పర్ గ్రాస్. 5 into 100 500. ఇక్కడ ఏంటి 1 గ్రాస్ అంటే ఎంత 12 డజన్స్. 12 into 240 ఏంటమ్మా ఇది 12 into 240. 1 గ్రాస్ 2088. టోటల్ ఎంతమ్మా 3380. దాంట్లో స్ట్రేట్ డిస్కౌంట్ తీసేస్తే 338. నెట్ అమౌంట్ ఎంత రాయాలి మనం అవుటర్ కాలంలో 3042 రాయాలి. సేమ్ అలాగే నెక్స్ట్ ఏంటమ్మా పేపర్ కంపెనీ దగ్గర నుంచి పర్చేస్ చేసి క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఏవి కూడా మనకి పర్చేస్ బుక్ లో రావు. కాబట్టి 5 reams వైట్ పేపర్ అట్ 100 rupees per ream 500. 10 reams rule paper at 150 rupees per ream 1500. ట్రేడ్ డిస్కౌంట్ 10% తీసేస్తే 1800 అవుటర్ కాల్. నెక్స్ట్ ఏం చేసాం వర్మా బ్రదర్స్ నుంచి 1 డజన్ జెల్ పెన్స్ పర్చేజ్ చేసాం. 1 డజన్ అంటే ఎంతమ్మా 12 into 15 180. సో 180 అవుటర్ కాల్. టోటల్ ఎంత 5022. అందరు రాయాలమ్మా ఇది. ఇక్కడికి ఏం చేయాలి టోటల్ చేస్తాం. చూడండి purchases of cash and purchase of computer cannot be entered in the passbook. ఇలాగ ఒక నోట్ పాయింట్ రాసుకొని వదిలేయాలి. అలాగే అంతేగాని మనకి అది రాదు కదా అని చెప్పి వదిలేయగలరు. నోట్ పాయింట్ కంపల్సరీగా రాయాలి. లేకపోతే ఏమనుకుంటారు నోట్ పాయింట్ రాయకపోతే మీరు చూసి రాశారనుకుంటారు. మనం సిఏ ఎగ్జామ్స్ లో సిఎం ఎగ్జామ్స్ లో కంపల్సరీగా ఏం చేసాము అనేది నోట్ పాయింట్స్ లో వర్కింగ్ నోట్స్ లో అక్కడ రాయాలన్నమాట. జస్ట్ ఆ ట్రాన్సాక్షన్ వదిలేస్తే ఇగ్నోర్ చేశారని మర్చిపోయారని వాళ్ళు అనుకుంటారు. అంతేగాని మీకు వచ్చని అనుకోరు. మీరు నోట్ పాయింట్ రాసినప్పుడు మాత్రమే వాళ్ళు మీకు వచ్చి అనుకుంటారు వాల్యుయేషన్ చేసేటప్పుడు. అర్థమైందా? రాయిందమ్మా అందరూ రాయాలి ఇది సమ్మం.
మీరైతే పేమెంట్ చేసిన వాళ్ళకి ఈ బుక్ మీకు ఆల్రెడీ వచ్చి ఉంటుంది, రాకపోతే సరే కాంటాక్ట్ అవ్వండి. కనిపిస్తుంది ఈ బుక్ అందరికి? బుక్ కనిపిస్తుందమ్మా అందరికి? కనిపించట్లా. మాడ్యూల్ 1 సార్? మాడ్యూల్ 1 వచ్చిందా ఈ బుక్ అందరికి? రాకపోతే స్టాఫ్ కాంటాక్ట్ అవ్వండి. రాసుకున్న వాళ్ళు చెప్పండి అమ్మా నాకు, నెక్స్ట్ దానికి వెళ్దాం. మిగతా వాళ్ళు కూడా రాయాలి. అయిపోయిన వాళ్ళు ప్రాబ్లం నెంబర్ 38 చూడండి అమ్మా. ప్రాబ్లం నెంబర్ 38. ఇదేంటమ్మా? ఎగ్జామినేషన్ క్వశ్చన్. ఎప్పుడు వచ్చింది ఇది? June 23. అంటే ఎప్పుడు? అది లాస్ట్ ఇయర్ June 23. ఎన్ని మార్క్స్ వచ్చిందో కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. క్వశ్చన్ పేపర్ June 23.
ఈ క్వశ్చనేగా ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ సేల్స్ బుక్ ఆఫ్ గోర్ఖాన్ ఇంజనీర్స్. ఇదేనా? చూడండి మన మెటీరియల్లో చూడండి. ద ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ సేల్స్ బుక్ ఆఫ్ గోర్ఖాన్. ఎన్ని మార్క్స్కి వచ్చాయమ్మా? 4 మార్క్స్ కాదమ్మా. సి ఎన్ని మార్క్స్కి? ఇది 4 మార్క్స్కి వచ్చింది. ఏం చేస్తారు మీరు చెప్పండి? సమ్ మీరే చెప్పండి. ఇలా నేర్చుకున్నారు కదా సబ్సిడరీ బుక్స్, ఏం చేస్తాం? జస్ట్ సేల్స్ బుక్ అని ఓపెన్ చేసి క్రెడిట్ ట్రాన్సాక్షన్ అయితే సేల్స్ బుక్లో రాస్తాం, క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే రాయం. అంతేనా? అంతమించి ఏం చేస్తామా? ఎసెట్ పర్చేజ్ చేస్తే ఎసెట్ సేల్ చేస్తే మాత్రం రాయం, ఓన్లీ గూడ్స్ సేల్ చేస్తేనే రాస్తాం. ఓపెన్ చేయండి అందరూ. సమ్ చదివారా? ఓపెన్ చేస్తారా? సేల్స్ బుక్ ఓపెన్ చేయండి. సో ఎంటర్ ద ట్రాన్సాక్షన్స్ ఇన్ సేల్స్ బుక్ ఆఫ్ గోర్ఖాన్ ఇంజనీర్స్ ఫర్ January 2022. ఫస్ట్ ఏంటమ్మా? సోల్డ్ టు ప్రణీత్ ఎలక్ట్రికల్స్ 10 pieces ఆఫ్ మైక్రోవేవ్స్. ఇంజనీర్స్ కదమ్మా, కాబట్టి ఏంటిది? ఎలక్ట్రానిక్ షాప్ అంట. ఎలక్ట్రానిక్ షాప్ లో ఏముంటాయి? ఎలక్ట్రికల్ ఐటమ్స్, ఎలక్ట్రానిక్ ఐటమ్స్ గూడ్స్ అవుతాయి. కాబట్టి సోల్డ్ టు ప్రణీత్ ఎలక్ట్రికల్స్ 10 pieces ఆఫ్ మైక్రోవేవ్ సెట్ 8,500 ఈచ్ లెస్ ట్రేడ్ డిస్కౌంట్. ఇప్పుడు ఏం చేసామా? ట్రేడ్ డిస్కౌంట్ మనం లెస్ చేసాం అంతే. ఎంత చెప్పండి? 10 into 8,500. 10 into 8,500 ఎంతమ్మా? 85,000. ట్రేడ్ డిస్కౌంట్ ఎంత? 15%. 85,000 into 15% ఎంతమ్మా? 12,750. లెస్ చేసి చెప్పండి. 72,550. ఆర్డర్ కాలం ఎంత వస్తుంది? 72,550 వస్తుంది. అంతే, జస్ట్ ఊరికి ఎంటర్ చేయటమే వాటిని. ఈజీగా 4 మార్క్స్ వస్తుంది. అంతసేపు పడుతున్నామా? 2 minutes కూడా పడుతుంది. 4 minutes క్యాలిక్యులేషన్ కరెక్ట్గా చేస్తే 2 to 4 minutes రాసేస్తారు. 4 minutes లో 4 మార్క్స్. సోల్డ్ టు అజంతా ప్లాజా 8 pieces ఆఫ్ మిక్సర్ గ్రైండర్ ఎంతమ్మా? 12,550, 500 ఈచ్ ప్లస్ ట్రేడ్ డిస్కౌంట్ ఎంతమ్మా? 8 into 12,500 ఎంత చెప్పండి? 8 into 12,500. అందరి దగ్గర క్యాలిక్యులేటర్స్ ఉండాలి. 1 lakh అంతేనా? లెస్ ట్రేడ్ డిస్కౌంట్ 10% అంటే ఎంతమ్మా? 10,000 తీసేస్తే 90,000 ఆర్డర్ కాలంలోకి వెళ్తుంది. అంతేనా? నెక్స్ట్ లాస్ట్ ట్రాన్సాక్షన్ అమ్మా. సోల్డ్ టు నవీన్ ట్రేడర్స్ 15 pieces ఆఫ్ జ్యూసెస్ 5,500 ఈచ్ ప్లస్ ట్రేడ్ డిస్కౌంట్. అంతేనా? ఏమని కాదు, జస్ట్ మీ క్యాలిక్యులేషన్ వస్తే చాలమ్మా. 15 into 5,500 4 మార్క్స్ వచ్చినట్టే. 15 into 5,500 82,500 లెస్ ట్రేడ్ డిస్కౌంట్ ఎంతమ్మా? 5%. 82,500 into 5% 4,125 ప్లస్ చేస్తే 82,500 లో నుంచి 78,375. అర్థమైందా? జస్ట్ దీన్ని ప్రజెంట్ చేయటమే. ఇంకా సేల్స్ బుక్ ఓపెన్ చేసి పర్ఫార్మా రాసి ప్రజెంట్ చేయటమే. ఎన్ని మార్క్స్ వస్తాయి? 4 మార్క్స్ వస్తాయి. చూడండి, వీళ్ళు ఏం చేశారమ్మా? గ్రాస్ అమౌంట్ ట్రేడ్ డిస్కౌంట్ అని చెప్పేసి చేశారు. మనం ఏం చేస్తాం? డీటెయిల్స్ అని చెప్పేసి 85,000 లెస్ 12,750 అని రాస్తాం. అవునా? రాసి డైరెక్ట్ గా ఫైనల్ గా అమౌంట్ రాస్తాం. ఇక్కడ మనం 10,000 లెస్ చేస్తాం, డైరెక్ట్ గా 90,000 రాస్తాం. 8,500 లో నుంచి ఏం చేస్తాం? లెస్ 4,125 అని చేస్తాం. డైరెక్ట్ గా అవుట్ కాలం రాస్తాం. ఈ కాలం మనం మెయింటైన్ చేయం. ఇదంతా మన చాయిస్ అమ్మ అంతా కూడా. సో రాయండి, ఇప్పుడు నేను చెప్పిన ఫార్మాట్ రాయాలి అందరూ కూడా. ద బుక్స్ ఆఫ్ గోర్ఖాన్ ఇంజనీర్స్ సేల్స్ బుక్ అని చెప్పి ఓపెన్ చేసి రాయండి. డేట్, పర్టికులర్స్, డీటెయిల్స్, అమౌంట్. ఇక్కడేమో డీటెయిల్స్,
అమౌంట్ హెడ్డింగ్ పెట్టేసి రాయండి, అందరు రాయాలి. సరే అందరూ ఒక డౌట్ వస్తుందమ్మా. సరే ఎగ్జామ్ పేపర్లోనే మనం ఫార్మాట్ మార్చేస్తున్నాం కదా, ఇది సజెస్టెడ్ ఆన్సర్ అమ్మా. ఓకేనా, వాళ్ళు ఇలా రాయండి అని చెప్తారు అంతే, ఇలాగే రాయండి వేరే విధంగా రాస్తే నేను మార్క్స్ ఏమని చెప్పరు. ఏంటండి అంటే సజెస్టెడ్ ఆన్సర్, ఇది ఒక ఫార్మాట్ మేము చెప్తున్నాం, నచ్చితే ఫాలో అవ్వండి, లేకపోతే ఏం చేయండి, మీరు ఏదైతే ఫార్మాట్ ఫాలో అవుతున్నారో ఆ ఫార్మాట్లో మీరు చెప్పండి, నో ప్రాబ్లం, అదే ఫార్మాట్లో మీరు ప్రాబ్లమ్స్ చేయండి అని చెప్తారు. కానీ ఇలాగే ఫాలో అవ్వాలని మాత్రం వాళ్ళు రూల్ లాగే ఏం చెప్పరమ్మా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 37 ఒకసారి చూడండి. 37 సార్ మీకు ఎగ్జామ్లో సమ్స్ అన్ని ఎలా ఉంటాయండి అంటే, ఎలా వస్తాయంటే మనకి ప్రీవియస్ అటెంప్ట్ క్వశ్చన్ పేపర్స్ 5 అటెంప్ట్స్ క్వశ్చన్ పేపర్స్ ఇంపార్టెంట్, క్వశ్చన్ మోడల్స్ తెలియడానికి. నెక్స్ట్ ఆర్టీపీలు అని ప్రతి అటెంప్ట్కి మీకు రిలీజ్ అవుతాయండి, ప్రతి అటెంప్ట్కి ఒక ఆర్టీపీ రిలీజ్ అవుతుంది. జూన్లో ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా, జూన్లో కూడా ఒక ఆర్టీపీ రిలీజ్ అయింది ఆల్రెడీ, జూన్ 2024లో 4 మీద ఒక ఆర్టీపీ రిలీజ్ అవుతుంది. అలాగే డిసెంబర్ 2023 మీద ఆర్టీపీ రిలీజ్ అయింది, జూన్ 2023 మీద ఆర్టీపీ రిలీజ్ అయింది. అలా ప్రతి అటెంప్ట్కి ఆర్టీపీలు వస్తాయి. ఆర్టీపీలో ఉన్న క్వశ్చన్స్ అన్ని మనం ప్రాక్టీస్ చేయాలి. ఎన్ని ఆర్టీపీలు చేయాలి సార్? లాస్ట్ 5 ఆర్టీపీస్ చేయాలి.
మీ అటెంప్ట్కి ప్లస్ ఇంకో 5 ఆర్టీపీస్. అవి కాకుండా ఎంటీపీలు మార్క్ టెస్ట్ పేపర్స్ అని చెప్పేసి ప్రతి అటెంప్ట్కి 2 ఎంటీపీలు రిలీజ్ చేస్తారు. ఎన్ని రిలీజ్ చేస్తారు? 2 ఎంటీపీలు రిలీజ్ చేస్తారు. 2 ఎంటీపీలు అంటే లాస్ట్ 5 అటెంప్ట్స్ సంబంధించిన ఎంటీపీలు ప్రతి అటెంప్ట్కి 2, 5 2s are 10, టోటల్ 10 అటెంప్ట్స్ సంబంధించిన ఆర్టీపీస్ మీన్స్ 5 అటెంప్ట్స్కి 10 పేపర్స్, 10 ఆర్టీపీస్ మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇంకొకటి వచ్చేసి ఫస్ట్ వన్ అన్నిటికంటే ముందు చేయాల్సింది స్టడీ మెటీరియల్. మీ స్టడీ మెటీరియల్ ఐసీఐ వాళ్ళు మీకు బుక్స్ ఇస్తారు, స్టడీ మెటీరియల్ అని చెప్పేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోగానే బుక్స్ పంపిస్తారు. ఆ స్టడీ మెటీరియల్ ఉన్న ప్రతి ప్రాబ్లము మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. సో అర్థమైందా? స్టడీ మెటీరియల్, ఆర్టీపీలు, ఎంటీపీలు, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. సార్ ఇవన్నీ మరి మేము సపరేట్గా తెచ్చుకోవాలి సార్, సపరేట్గా తీసుకొని మెయింటైన్ చేయాలంటే ఏం అవసరం లేదమ్మా, మన మెటీరియల్లోనే అన్ని ఇంక్లూడ్ అయి ఉంటాయి. చూడండి అన్ని ఇంక్లూడ్ అయ్యాయా? ఆర్టీపీ మే 23, క్వశ్చన్ పేపర్ జూన్ 23 చాప్టర్ వైజ్ డివైడ్ చేసుకొని నేను ఏ చాప్టర్ ఆ చాప్టర్ ఆ క్వశ్చన్స్ ఇంక్లూడ్ చేశాను. వాటిని మనం క్లాస్లోనే డిస్కస్ చేస్తాం. కాబట్టి మీరు మళ్ళీ వీటన్నిటిని తీసుకొని ప్రింట్ తీసుకొని సపరేట్గా చేయాల్సిన అవసరం లేదు. మన మెటీరియల్ని మీరు 100% ఫాలో అయ్యారంటే మీకు మార్క్స్ అనేవి మిస్ అవ్వకుండా, మోడల్స్ అనేవి మిస్ అవ్వకుండా ఇందులో నుంచే రిపీట్ అవుతాయి. మన మెటీరియల్ మీరు కానీ ప్రిపేర్ అయ్యారంటే ఈ ఆర్టీపీలు, ఎంటీపీలు, స్టడీ మెటీరియల్ మొత్తం ప్రిపేర్ అయినట్టే. నేను అన్నీ కవర్ చేస్తాను. ఓకేనా? సరే, ప్రాబ్లం నెంబర్ 37 చదవండి ఒకసారి. ప్రాబ్లం నెంబర్ 37 ఏముంది అక్కడ చదవండి. మనం ఇందులో ఉన్న అన్ని సమ్స్, పెండింగ్ సమ్స్ అని ఒకసారి డిస్కస్ చేసుకొని నెక్స్ట్ చాప్టర్కి వెళ్తాం. మాక్సిమం 21 ఈ చాప్టర్స్ అయిపోతుంది. రేపు అప్ టు ఎల్లుండి జస్ట్ 1 or 2 days లో ఈ బేసిక్ చాప్టర్స్ అంటే ఏమేమి వస్తాయండి? జర్నల్, లెడ్జర్, సబ్సిడరీ బుక్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఇవన్నీ కూడా మీకు బేసిక్ చాప్టర్స్ కిందకి వస్తాయి. చదివా రసము ఏం అర్థమైందో చెప్పాలి నేను. చెప్తారా? ఒకళ్ళన్నా చెప్తారమ్మా, ఎవరైనా కానీ. ప్రాబ్లమాటిక్ పేపర్స్ ఎప్పుడైనా సరే ఆ ప్రాబ్లమ్ అర్థం చేసుకోవటం ఇంపార్ట్లో సొల్యూషన్ ఉంటుంది. మీకు అర్థమే కాదు ఆ ప్రాబ్లం. నేను ఎన్నిసార్లు చెప్పినా మీరు చేయలేరు, డెఫినెట్గా చేయలేరు. నేను ఎన్నిసార్లు అయినా చెప్పను, మీరు చేయండి. ప్రాబ్లం అర్థం చేసుకుంటే ఎంత టైం అయినా పట్టవచ్చు, కానీ ప్రాబ్లం అర్థమైతేనే మీకు సొల్యూషన్ వస్తుంది. అర్థం కాలా, క్వశ్చన్ చదవటం మీకు రాలా, అర్థం కానప్పుడు మీరు సొల్యూషన్ అసలు స్టార్టే చేయలేరు. క్వశ్చన్ అర్థమైపోయింది, కరెక్ట్గా 5 నిమిషాలు చేసేస్తారు ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా. అర్థమైందా? చూడండి అమ్మా, పాస్ జనరల్ ఎంట్రీస్ ఇన్ ద ఫాలోయింగ్ కేసెస్. ఏం అడుగుతున్నారు వాళ్ళు? జనరల్ ఎంట్రీస్ రాయమని అడుగుతున్నారు. అవునా? మనకేం అర్థం కానప్పుడు ఏం చేయాలంటే వాళ్ళు ఏం అడుగుతున్నారు అనేది ఆ ఫార్మేట్ ఓపెన్ చేసుకోవాలి. జర్నల్ ఫార్మేట్ ఓపెన్ చేసుకొని ఒక్కొక్క ఎంట్రీ మనకు అర్థమైన ఎంట్రీస్ ఏవైతే అవన్నీ ముందు రాసుకుంటూ వెళ్ళిపోవాలి. అర్థం కాని వాటికి స్పేస్ వదిలిపెట్టుకోవాలి. సింపుల్, మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఏదైతే అర్థం అవుతుందో అవన్నీ మనం ఏం చేయాలి? రాసుకుంటూ వెళ్ళిపోవాలి. అర్థం కాదని స్పేస్ వదిలిపెట్టి అది లాస్ట్లో మనం రాస్తాం. మీరు ఏదైతే ప్రజెంట్ చేసారో అన్నిటికీ ఇక్కడ ఏంటంటే సిఏలో స్టెప్ వైజ్ మార్క్స్ అని ఉంటాయి. మీరు ఒక ట్రయల్ కాబట్టి మీకు మార్క్స్ రాకుండా ఉండవు. ఓకేనా? కాబట్టి మీరు మాత్రం
అర్థం కాకపోయినా సరే ఫార్మాట్ ఓపెన్ చేసిన వాళ్ళు ఏమవుతుంది అనేది మీరు చేయాల్సి ఉంటుంది. ఒక నిమిషం. ఎక్కడున్నారు? గ్రౌండ్ ఫ్లోర్ లో ఆఫీస్ ఉంటుంది, ఆఫీస్కి ఇచ్చేసేయండి. హైదరాబాదేగా దాంట్లో కింద టార్గెట్ అకాడమీ ఆఫీస్ అని ఉంటుంది చూడండి, పార్కింగ్ లో ఆఫీస్లో ఇచ్చేసేయండి. చెప్తా. ఫైవ్ 562-740. ఓకే. ఓకే అమ్మా, సారీ అమ్మా, ఫోన్ వచ్చింది, ఇంపార్టెంట్ కాల్. సరే, ఏం చేస్తున్నావు? ఏ రన్నింగ్ బిజినెస్ వాస్ పర్చేజ్డ్ బై మోహన్. మోహన్ ఏం చేస్తున్నాడమ్మా? ఒక రన్నింగ్ బిజినెస్ ని పర్చేజ్ చేశాడు విత్ ఫాలోయింగ్ అసెట్స్ అండ్ లయబిలిటీస్. ఈ అసెట్స్ లయబిలిటీస్ రెండింటిని పర్చేజ్ చేస్తున్నాం. సో అసెట్స్ ఏ బ్యాలెన్స్ ఉంటాయి? డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్సా? అసెట్స్ ఏ బ్యాలెన్స్ ఉంటాయి? డెబిటా క్రెడిటా? అసెట్స్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటాయి, లయబిలిటీస్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటాయి. సో అసెట్స్ అన్నిటిని డెబిట్ చేయాలి, లయబిలిటీస్ అన్నిటిని కూడా క్రెడిట్ చేయాలి. అర్థమైనా? చూడండి, క్యాష్, క్యాష్ ఏం చేయాలి? డెబిట్ చేయాలి. ల్యాండ్ ఏంటన్నా అసెటేగా? డెబిట్ చేయాలి. ఫర్నిచర్ డెబిట్ చేయాలి. స్టాక్ డెబిట్ చేయాలి. క్రెడిటర్స్, క్రెడిటర్స్ అంటే ఎవరమ్మా? క్రెడిటర్స్ అంటే లైబిలిటీ, లైబిలిటీస్ ఏం చేయాలని చెప్పా? క్రెడిట్ చేయాలి. బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్ ఏంటమ్మా? లైబిలిటీ, దాన్ని కూడా క్రెడిట్ చేయాలి. అర్థమైందా? చెప్తాను. నెక్స్ట్, గూడ్స్ డిస్ట్రిబ్యూటెడ్ బై వే ఆఫ్ ఫ్రీ శాంపిల్స్. గూడ్స్ ని ఫ్రీ శాంపిల్స్ గా డిస్ట్రిబ్యూట్ చేశారమ్మా. ఎంట్రీ ఎవరన్నా చెప్పగలరా? ఫ్రీ శాంపిల్స్ గా డిస్ట్రిబ్యూట్ చేశారు గూడ్స్, ఎవరైనా ఎంట్రీ చెప్పగలరా? నేనేం చెప్పానమ్మా? ఏదైనా ఏ సేల్ జరిగినా, ఏ ఐటమ్స్ మన దగ్గర నుంచి బయటకు వెళ్ళినా అది ప్రిన్సిపల్ బిజినెస్ కోసం మాత్రం జరిగితేనే సేల్స్ లో రాసుకోవాలి. ప్రిన్సిపల్ బిజినెస్ కోసం కాకుండా వేరే ఏది జరిగినా మనం ఏం చేయాలండి? డైరెక్ట్ గా పర్చేజెస్ నుంచి లెస్ చేయాలి. గుర్తుందా? నేనేం చెప్పా? డైరెక్ట్ గా పర్చేజెస్ నుంచి లెస్ చేయాలని చెప్పానా? ఇక్కడ ఏం చెప్తుంది చెప్పండి? ఫ్రీ శాంపిల్స్. ఫ్రీ శాంపిల్స్ అంటే ఏంటమ్మా? అడ్వర్టైజ్మెంట్ అయినా మీకు బేసిక్ మెటీరియల్ అని చెప్పేసి ఒక మెటీరియల్ పంపించాం, ఫ్రీ శాంపిల్ అంట. అదేంటి అని అమౌంట్ తీసుకున్నాం బేసిక్ మెటీరియల్ కి, అది అందరికీ ఇస్తాం ఫ్రీగా. అదేంటమ్మా? శాంపిల్. మేమేం చేసుకుంటాం? అదేంటి? అడ్వర్టైజ్మెంట్. సో దాన్ని ఏమని రాసుకుంటాం మన బుక్స్ లో? అడ్వర్టైజ్మెంట్. మన దగ్గర అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ అట 2. అదేంటమ్మా? మన స్టాక్ కదా, స్టాక్ అంటే ఏంటి? పర్చేజెస్. సో పర్చేజెస్ ని రెడ్యూస్ చేసుకుంటాం బై 2 పర్చేజెస్. అడ్వర్టైజ్మెంట్ అకౌంట్ అట 2 పర్చేజెస్ అకౌంట్ ఎంతమ్మా? 6,000. అర్థమైందా? పర్చేజెస్ ని లెస్ చేయాలి, అంతేగాని సేల్స్ లో రాయకూడదు. ఏమి అదర్ పర్పస్ కోసం ఏం జరిగినా సరే మనం ఏం చేయాలండి? పర్చేజెస్ కే అడ్జస్ట్ చేయాలి తప్ప సేల్స్ అకౌంట్ కోసం మనం రాయకూడదు. సేల్స్ అకౌంట్ ఎప్పుడు రాయాలి? ఓన్లీ మన ప్రిన్సిపల్ బిజినెస్ అయినప్పుడు మాత్రమే సేల్స్ అకౌంట్ కి రాయాలి. ఓకేనా? నెక్స్ట్ ఏంటమ్మా? పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫ్రమ్ నవీన్ of the list price 12,000. He allowed 10% trade discount. 10% trade discount and 300 cash discount was also allowed for quick payment. 10% అయినా ట్రేడ్ డిస్కౌంట్, 300 అయినా క్యాష్ డిస్కౌంట్. చెప్పండి, ట్రేడ్ డిస్కౌంట్ బుక్స్ లో వచ్చిందా? రాదు. ఈ అమౌంట్ మనం లెస్ చేసుకోవాలి. క్యాష్ డిస్కౌంట్ బుక్స్ లో వచ్చిందా? వస్తుంది. ఓకేనా? నెక్స్ట్, ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ ప్రొపరేటర్ 10,200 was paid out of petty cash. పెట్టి క్యాష్ అంటే లేదమ్మా, ఒక క్యాష్ బుక్, అది కూడా ఒక టైప్ ఆఫ్ క్యాష్ బుక్. ఆ డీటెయిల్స్ అన్ని నేను క్యాష్ బుక్ లో చెప్తాను. పెట్టి క్యాష్ ఇస్ నథింగ్ బట్
క్యాష్ అకౌంట్ అనుకోండి, పెట్టి క్యాష్ అకౌంట్. సో ఎంట్రీ చెప్తే ఇన్కమ్ ట్యాక్స్ లైబిలిటీ ఆఫ్ ప్రొపరేటర్. ఇదేంటమ్మా, ప్రొపరేటర్ సంబంధించిన లైబిలిటీని మనం పేమెంట్ చేస్తున్నారు. ఎలా పేమెంట్ చేస్తున్నాడు, బిజినెస్ అమౌంట్ లో బిజినెస్ అమౌంట్ యూజ్ చేసి పేమెంట్ చేసుకున్నారు. అంటే ఏంటమ్మా అది, ఏమైనా చెప్తారా ఏంటో అది? డ్రాయింగ్స్. ఏంటమ్మా, డ్రాయింగ్స్. సో ఎంట్రీ చెప్పండి, డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు పెట్టి క్యాష్ అకౌంట్. అర్థమైందా? డ్రాయింగ్స్ అకౌంట్ డెబిట్ టు పెట్టి క్యాష్ అకౌంట్. నెక్స్ట్ ఏంటమ్మా, సుమిత్ బికమ్ అన్ ఇన్సాల్వెంట్ అండ్ కుడ్ పే ఓన్లీ 50 paisa రూపీ. సుమిత్ ఏమైందమ్మా, ఇన్సాల్వెంట్ అయ్యాడు. ఎంత పే చేస్తున్నారు, 50 paisa పే చేస్తున్నా, అంటే 50% ఆఫ్ ద అమౌంట్ డ్యూని పేమెంట్ చేస్తున్నాడు. ఎంత అమౌంట్ రావాలి మనకు యాక్చువల్గా 3600 రావాలి. 3600 లో 50% వస్తుంది అంటే ఎంతమ్మా, 3600 లో 50% మనకి క్యాష్ వస్తుంది. ఎంత ఇది 15% అంటే 1800. రిమైనింగ్ 1800 ఏంటి, ఇవి రావు ఇంకా. సో ఏమంటాం దాన్ని, బ్యాడ్ డెట్స్. ఏమంటాం, బ్యాడ్ డెట్స్. ఎంట్రీ చెప్తారా, బ్యాంక్ అకౌంట్ డెబిట్ బ్యాడ్ డెట్స్ అకౌంట్ డెబిట్ టు సుమిత్ అకౌంట్. అంతేనా, 1800 3600. అర్థమైందా? ఇది రాసుకొని వస్తారమ్మా. ఈ సమ్ చేసి నాకు ఫొటోస్ పంపిస్తారా? ఫస్ట్ ట్రాన్సాక్షన్ అన్ని చెప్పానమ్మా నేను. ఫస్ట్ ట్రాన్సాక్షన్ మీకు డెబిట్ ఈక్వల్ టు క్రెడిట్ అవ్వదు. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఎలా రాయాలమ్మా అంటే చూడండి, రాస్తా నేను, ఒకసారి చూడండి. ఫస్ట్ అమ్మా, క్యాష్ అకౌంట్ 12,000, ల్యాండ్ అకౌంట్ 24,000, ఫర్నిచర్ అకౌంట్ 6,000, స్టాక్ అకౌంట్ 12,000. నెక్స్ట్ ఏంటమ్మా, 2 క్రెడిటార్స్ అకౌంట్. ఎంతమ్మా, 6,000. 2 బ్యాంక్ ఓవర్ డ్రాఫ్ట్. ఎంతమ్మా, 12,000. చూడండి, డెబిట్ క్రెడిట్ ఈక్వల్ అయ్యా లేదు. ఎంత డిఫరెన్స్ వచ్చిందమ్మా, ఎంత డిఫరెన్స్ వచ్చింది చెప్పండి. 36. ఎంతమ్మా, 36,000. అంటే 36,000 క్రెడిట్ సైడ్ తగ్గిందా? ఇది ఏంటండి అంటే 2 క్యాపిటల్ అకౌంట్. ఏంటమ్మా, క్యాపిటల్ అకౌంట్. ఈ క్యాపిటల్ అకౌంట్ ఎలా వస్తుంది అంటే అనేది నేను చెప్తానమ్మా ఫ్యూచర్ లో. దీనికి ఏంటంటే బిజినెస్ పర్చేజ్ అని ఉంటుంది. ఈ డిఫరెన్స్ దానికి ఏమి ట్రాన్స్ఫర్ చేయాలండి అంటే క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందుకు ఇలాగ అనేది పెద్ద కాన్సెప్ట్, దాన్ని నేను తర్వాత చెప్తా. నేను చాప్టర్స్ వస్తే అందులో చెప్తా. సో ప్రస్తుతానికి బిజినెస్ పర్చేజ్ చేసినప్పుడు డిఫరెన్స్ అమౌంట్ దేనికి ట్రాన్స్ఫర్ చేయాలండి అంటే క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. అర్థమైనా? అంతటి గుర్తుపెట్టుకోండి. మిగతా ఈ క్యాపిటల్ అకౌంట్ కి ఎందుకు వస్తుంది, దీని ప్రాసెస్ అంతా ఏంటంటే ఒక పెద్ద కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్ నేను ఆ చాప్టర్ పర్టికులర్ చాప్టర్ వస్తుంది. చాప్టర్ వచ్చినప్పుడు మీకు డీటెయిల్ గా డిస్కషన్ జరుగుతుంది. ఒక హాఫ్ అన్ అవర్ డిస్కషన్ జరుగుతుంది. ఇప్పుడే చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. సింపుల్ గా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, 2 క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి డిఫరెన్స్ అమౌంట్. ఎప్పుడైనా సరే మీ ఎంట్రీస్ లో ఇలాగ బిజినెస్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ని పర్చేజ్ చేశారు, బిజినెస్ వాస్ పర్చేజ్డ్ అన్నారు అని అంటే అసెట్స్ అన్ని డెబిట్ చేసుకోవాలి, లైబిలిటీ అని కూడా క్రియేట్ చేయాలి. డిఫరెన్స్ ఏం చేయాలి, క్యాపిటల్ అకౌంట్ కి ట్రాన్స్ఫర్ చేయాలి. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మిగతా అన్ని ట్రాన్సాక్షన్ అన్ని కామన్. ఓకే, నేను దీనికి రీజన్ చెప్పాల. ఏంటమ్మా, 4th ట్రాన్సాక్షన్ ఒకసారి చెప్పండి సార్. ఓకే అమ్మా. 4th ట్రాన్సాక్షన్, ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ ప్రొపరైటర్. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అంటే ఏంటమ్మా, బిజినెస్ వేరు, ఓనర్ వేరు, ప్రొపరైటర్ వేరు, బిజినెస్ వేరు. ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ ఆఫ్ ప్రొపరైటర్, బిజినెస్ లయబిలిటీ కాదు అది, ప్రొపరైటర్ లయబిలిటీ. ప్రొపరైటర్ లయబిలిటీ ఏం చేశారు, మన బిజినెస్ డబ్బులతో పేమెంట్ చేశారు. అంటే ఏంటమ్మా అది, ఇట్స్ నథింగ్ బట్ డ్రాయింగ్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీని మనం రాయకూడదు. ఎందుకని రాయకూడదు, ఇన్కమ్ ట్యాక్స్ లయబిలిటీ 2 పెట్టి క్యాష్ అని రాసామనుకో
ఇన్కమ్ ట్యాక్స్ అకౌంట్ మన అకౌంట్ మన దాంట్లో రాసుకుంటాం, అది మన ఇన్కమ్ ట్యాక్స్ అవుతుంది. అందుకని ఇన్కమ్ ట్యాక్స్ రాదనేది ఎవరిది? ప్రొపరేటర్ది. కాబట్టి ప్రొపరేటర్కి మన దగ్గర నుంచి క్యాష్ విత్డ్రా చేసిన ఎంట్రీ ఏం చేస్తాం? డ్రాయింగ్స్ కదా రాస్తాం. డ్రాయింగ్స్ అకౌంట్ టు పెట్టి క్యాష్ అకౌంట్ అని రాస్తాం. అర్థమైందా? అర్థమైందమ్మా? ఇన్కమ్ ట్యాక్స్ బదులు డ్రాయింగ్స్ ఎప్పుడు రాసాం ఇది అర్థమైందా రీజన్ మీకు? ఓకే, ఇంకేం రాస్తున్నాయా? జనరల్ ఎంట్రీస్ అన్నీ చెప్పానమ్మా నేను, ప్రతిదీ చెప్పాను, ఇది మీరు రాయాలి రేపు. ఓకేనా? రాస్తారా? ఎంట్రీ 1, ఎంట్రీ 2, ఎంట్రీ 3 ఏంటమ్మా? పర్చేజ్ ఆఫ్ గూడ్స్ ఫర్ నవీన్, లిస్ట్ ప్రైస్ 12,000 మైనస్ 10% అంటే ఎంతమ్మా? 12,000 10% పోతే ఎంత? 1200 తీసేయండి అమ్మా. 10,800. 10,800 లో 300 పోతా చెప్పాలి. 300 పోతే ఎంత? 10,500. అంతేనా? 10,500 మాత్రమే మీకు క్యాష్ కి క్రెడిట్ అవుతుంది, నవీన్ అకౌంట్ కి అవుతుంది. మిగతాది కూడా ఏంటమ్మా ఎవరు మాట్లాడరు? రాస్తారా? రేపు రాయండమ్మా, నేను రేపు చెప్తాను. మ్యాథ్స్ సార్ వెయిట్ చేస్తున్నాను మీకు, నేను చెప్తాను. ఓకేనా? ఇవన్నీ మీరు రాసుకొని రావాలి రేపు. అందరు నాకు పంపించట్లా, పంపించాలమ్మా మీరు రాసిన వాళ్ళు. ఓకేనా? సరేనమ్మా, ఫర్ టుడే బాయ్.